మాంసాహారం తినేటటువంటి మేం ఆ మాంసాన్ని పరమాత్ముడికి నివేదనగా సమర్పిస్తే వచ్చే దోషం ఏమిటి? ఇలా అడిగే వారి ప్రశ్న కూడా బాగా పెరిగిపోయింది. మాంసాహారాలనే వర్గీకరిస్తే చేపలు, కోళ్ళు, మేకలు, ఇంకా కాస్త జటిలంగా ఉండే జీవజాలం, పెద్ద పెద్ద శరీరాలు గల ప్రాణులు, జంతువులు. ఒక స్థూలంగా 4గా మనం వర్గీకరించుకున్నట్లయితే 1 కిలో చేపలకు సంబంధించిన మాంసం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకని చేపలలో ఉండే ఆ దేహంలో ఉండే మాంసపు అణువుల మధ్యన గ్యాప్, విరామం ఎక్కువ, బరువు తక్కువ, సులభంగా జీర్ణమవుతాయి అంటారు తినేవాళ్ళు. తదుపరి స్థానం కోడి అనే ప్రాణి అనుకున్నప్పుడు అది కూడా అంతే, కాస్త లఘువుగా, కానీ చేపల కంటే కాస్త బరువు. ఇదే క్రమంలో మేక మాంసాదులను స్వీకరించినట్లయితే అవి ఇంకొంచెం డెన్సిటీ అంటారు, సాంద్రత దగ్గరగా చిక్కగా ఉన్న కారణం చేత ఆ అణువుల మధ్య గ్యాప్ తగ్గిపోయి బరువు పెరగడంతో జీర్ణం కావడం కష్టమవుతుంది. కఠినమైన పదార్థాన్ని మన దేహంలో ఉండేటటువంటి కండరాలు లేక జీర్ణ మండల వ్యవస్థ రసాయనికంగా ఉత్పత్తి అయ్యేటటువంటి జఠర క్లోమ రసాదికాదులు జీర్ణం చెయ్యలేవు. మానవ దంతములు మాంసాహారాదులను నమలడానికి అనువైనవి, అనుకూలమైనవి కావు. అందరి క్షేమం కోరేటటువంటి సనాతన ధర్మం భారతీయమే, హిందూ ధర్మమే ఈ దేశం, హైందవ ధర్మం, సనాతన ధర్మం. ఇందుకోసమే సాత్విక గుణాన్ని పెంపొందింపజేసేటటువంటి సత్వ పదార్థాన్ని తినాలి అనే మార్గాన్ని మనకు సూచించింది.